అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. సిద్ధం నిన్న జరిగింది. యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగేలాగే ఆయన మీటింగ్‌లో ఏం మాట్లాడతాడనేది అందరికీ తెలుసు. పొత్తులు పెట్టేసుకున్నారు. సింహం నేను సింగిల్‌గా వస్తాను. లేకపోతే బటన్ నొక్కాను. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పడిపోయినాయి జనంలో. ఈ టైప్ మాటలన్నీ ఉంటాయి. కానీ ఒక కొత్త పదం ఒకటి విన్నాను నేను. ఒక కొత్త కామెడీ పదం. ఈ మధ్య కొన్ని పదాలు మంచి పదాలు ఎరుకుని తెచ్చుకొని మాట్లాడుతున్నాడు ఈయన. నాకు అధికార కాంక్ష లేదు. అది వినగానే నాకు షాక్ అనిపించింది. అంటే దాంట్లో ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా నిజంగా షాక్ అయి ఉంటారు చాలా. అధికార కాంక్ష లేదు అన్న దానికి నాకు ఎంత షాక్ అనిపించిందంటే, ఈయనకి అధికార కాంక్ష లేకపోతే జనాలకి, ఒకవేళ జనాలు ఎవరైనా పబ్లిక్, ఇప్పుడు లీడర్ అనే అతను ఆ రాష్ట్రంలో ప్రజలందరూ అతని తండ్రి స్థానంలో ఉన్నాడు కదా. ప్రజలు ఎవరైనా ఒకవేళ డబ్బుకి ఆశపడితేనో లేకపోతే తప్పుదారిలో నడుస్తుంటేనో, నాకు 10,000 ఇస్తే చాలు మా జీవితాలకి, ఆ 10,000 తోటి మేము గడిపేస్తాం అని నిజంగానే ఎవరైనా కోరుకుంటే వాళ్ళకి ఏం చెప్పాలి? కాస్త మంచి చెప్పాలమ్మా. అలా కాదమ్మా, 10,000 తోటి కాదు కదా, 10,000తో మీకు అభివృద్ధి చెందడం జరగదు. అభివృద్ధి చేయాలంటే కొంతమంది పిల్లలకి, మనలోనే మన పిల్లలకి కాస్త ఉద్యోగాలు కల్పించడానికి పరిశ్రమలు తీసుకురావడం, లేకపోతే వాళ్ళనే పారిశ్రామికవేత్తల కింద తయారు చేస్తేనో, ఆ డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళలోనే పారిశ్రామికవేత్తలు తయారు చేస్తే కొంతకాలానికి మన రాష్ట్రం, భవిష్యత్ తరాలకైనా మన రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెంది ఆ దేశం మొత్తంలో ఆదర్శప్రాయంగా నిలుస్తుందమ్మా అని చెప్పితే ఆయనకి అధికార కాంక్ష లేదనుకున్నాం. చాలా నిజాయితీపరుడైన నాయకుడు అనుకున్నాం. చాలా, నేను కూడా చాలా మర్యాద ఇచ్చి, గౌరవం ఇచ్చి ఆయన పార్టీలోకి, అంటే నేను పార్టీలతో సంబంధం లేదు కాబట్టి, నేను ఎప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి ఆయనకి మద్దతు పలికామండి. ఇక్కడ మానేసి చక్కగా వెంటనే ఆయనకి మద్దతు పలుకుతూ వీడియో చేశాను. ఆయనేమో ప్రజల బలహీనతలను వాడుకుంటూ, ఆ బలహీనతలతో వ్యాపారం చేసుకుంటూ, ఆ బలహీనతల్ని ఉపయోగించుకుని వాళ్ళకి ఓ 10,000 ఇచ్చి, ఇదే మీ భవిష్యత్తు, ఇదే మీ అభివృద్ధి అని చెప్తూ, మీ పిల్లల్ని చదివిస్తున్నానని చెప్తూ, ఎంతవరకు చదివిస్తున్నారో పక్కన పెట్టండి. ఏదో వస్తుంది కదా అమ్మఒడి అయ్యి. సరే, చదువుకున్న తర్వాత ఇంత సంవత్సరానికి ఇన్ని లక్షల మంది, ఎంత అనేది నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, అన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకు వస్తున్నారు. డిగ్రీ కానీ బీటెక్ వాళ్ళు కానీ బయటకు వస్తున్న తరుణంలో వాళ్ళ బయటికి వెళ్ళిపోవడమే ఉద్యోగ కల్పన, మన రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కల్పిస్తారా లేదా అనేది ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఆ టైప్గా ఆలోచించే వ్యక్తులకైతే ఆ ఆలోచన వస్తుంది. ఉద్యోగ కల్పనో లేకపోతే పారిశ్రామికంగా యువతను ఆ టైపు వాళ్ళని పుష్ చేసి వాళ్ళకి దాని మీద ట్రైనింగ్ ఇప్పించి ఆ టైపు ఆలోచన ఉంటే ముఖ్యమంత్రి నిజంగా నేను గౌరవించేవాడిని. నాకు ఇబ్బంది ఏం లేదు. మన రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి ఎవరున్నా నాకు ఇష్టమే. అది రాష్ట్రానికి మంచి చేసే అతను ఉండాలి. కానీ ఇలాంటి అతను ఒక నియంత మనస్తత్వం ఉన్న వ్యక్తి, నేనే జీవితాంతం పాలనలో ఉండాలి అనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి, సొంత ఇంట్లో వాళ్ళు అతనికి ఓటే వేద్దని చెప్తుంటే, ఆ ఇంట్లో వాళ్ళే నువ్వు రాజశేఖర రెడ్డి గారికి పుట్టేవా అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తుంటే, సొంత బాబాయ్ చనిపోతే అది మర్డర్ కేసు తేల్చకుండా అతనికి ఎవరో చంపారని, దాంట్లో పాత్ర ఉందని చెప్తుంటే అతను కాపాడుతూ, సొంత కూతుర్నే నువ్వే మర్డర్ చేయించావు ఆస్తి కోసం అని చెప్పి ప్రచారం చేసే వ్యక్తులు రాష్ట్రానికి మంచి చేస్తారని నేనైతే అనుకోను. ఆ దౌర్భాగ్య స్థితిలో నేనైతే లేను. ఎవరో కొంతమంది ఉంటే ఉండొచ్చు. వాళ్ళకి నేను మాట్లాడేది నచ్చకపోవచ్చు. ఆబ్వియస్గానే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఆ జగన్ రెడ్డి అనే వ్యక్తి మీద చాలా అమితమైన, ఒక రకమైన ప్రేమ అలాగే. ఎందుకంటే సేమ్ అదే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఒక చోట చేరతారు కాబట్టి. అందుకని ఇప్పుడు అందరూ మీకులా మాట్లాడేయాలి, మీలా మారిపోవాలి అని మీకు అనిపించవచ్చు. దాంట్లో తప్పలేదు, అందరూ మారిపోరు అట్లా. ఆ నాయకుడు ఎవరైతే వైఎస్ జగన్ రెడ్డి గారు అనే వ్యక్తి నిజంగానే మంచి నాయకుడు అయితే నాకు అభ్యంతరం ఏం లేదు. చక్కగా సపోర్ట్ చేస్తా. రాష్ట్రానికి మించింది ఏముంటుంది? రాష్ట్ర అభివృద్ధికి మించింది ఏముంటుంది? దానికి నిజంగానే ఆయన పాటుపడితే నేను నిజంగానే ఆయనకు మద్దతు ఇస్తాం. ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేది పోనీ ఈయనతో పొత్తు పెట్టుకుందరు. అటువంటి వ్యక్తి అయితే కాదు కదా. అంటే కొంతమందికి మీకు నచ్చేసినంత మాత్రం అయిపోరు అట్లా. ఆయన అధికార కాంక్ష లేదు, డబ్బు పంచేశాను, డబ్బు బటన్ నొక్కేశాను, ఆ డబ్బు పంచేదేదో
కాస్త యువతని పారిశ్రామిక రంగం వైపు నడిపించి వాళ్ళకి పరిశ్రమలు కల్పించి రాష్ట్రం మొత్తంలో కొంతమందికి అభివృద్ధి వాళ్ళ ఆర్థికంగా ఎదుగుతానికి తోడ్పడితే అలా కొంతకాలానికి కొంతమందికి ఆ టైప్లో ఉపయోగపడితే నిజంగా మీకు సెల్యూట్ చేసేవాడిని. మీ గతాన్ని మర్చిపోయేవాడిని. నిజంగానే మీరు అన్ని వేల కోట్లు 100 కోట్లు నిజంగానే సంపాదించింది అది కాదని ఎవరు చెప్పడానికి లేదు. పోనీ మర్చిపోయేవాడిని కూడా. సరే పోన్లే సంపాదించుకున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి మంచి చేస్తున్నాడు పిల్లలకి అనుకునేవాడు. ఆ టైప్ మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు కదా. ఆయన మనస్తత్వం ఏంటి, ప్రజల వీక్నెస్ని వాడుకుని ఆయన అధికారంలో జీవితాంతం ఉండడానికి ఏం చేయాలో ప్రతిదీ చేస్తాడు. రాష్ట్ర అభివృద్ధికి గురించి ఆ టైప్ ఆలోచనలు అయితే ఆయనకు ఉండవు. అటువంటి వ్యక్తికి అయితే ఎలా సమర్థించాలనేది నాకు తెలియదు. మరి మీరు సమర్థిస్తే సమర్థించుకోండి. మేము ఏం మాట్లాడాలనేది వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు. ఆ టైప్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు దాంట్లో ఉండేవాళ్ళు. ఎవరేం మాట్లాడాలో వాళ్ళే చెప్తారు. ఇక భయపెట్టడం, మెసేజ్ చేయడం. మీ మెసేజ్లకి ఎవరో భయపడరు. అయితే నేను నా గురించి చెప్పుకోవాలి కదా, నేను పర్టికులర్గా చెప్తున్నాను. నేనైతే భయపడే టైప్ కాదు. మీరు మెసేజ్ చేస్తేనో బెదిరించేస్తేనో భయపడిపోయి ముందు ఆలోచించుకుంటాం ఇవన్నీ. ఇలా మొదలుపెట్టిన తర్వాత ఆపే టైప్ నేను కాదు. మీరు ఏం చేయగలుగుతారు? మహా అయితే కేసులు పెడతారు, లేదా కొడతారు ఎక్కడైనా దొరికితే, లేదా చంపేస్తారు, అంతే కదా. ఇప్పుడు నీ నుంచి అంతకంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం? మీ మనస్తత్వం ఉన్న మనుషుల నుంచి కొట్టడం, దొంగ కేసులు పెట్టడం, లేకపోతే వీలైతే చంపేయడం తప్ప మీ నుంచి మంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయగలనా? దానికి రెడీ అయిపోతాం, ఇంకేం చేస్తాం? మరి పోరాడాలి కదా. మరి పోరాడాలంటే అన్నిటికీ రెడీ అయ్యే రావాలి కదా. రెడీ అయ్యే వచ్చాం. సో అందుకని మెసేజ్ చేస్తే ఏమి అవ్వదు. ఇక అన్నిటికీ రెడీ అయినప్పుడు ఇక దేని గురించి పట్టించుకోరు. ఓకే అండి. అంటే కొత్త పదాలు నిన్న చెప్పారు. ఆ పదాల గురించి మాట్లాడదామని మాత్రమే వీడియో చేశాను. ఆయన ఏదో 1000 కోట్లు 100 లక్షల కోట్లు అంటూ ఉంటారు కదా, దానికి అయితే అందరికీ తెలిసిందే కదా, వేస్తూ ఉంటాడు. ఆయన పెన్షన్స్తో సహా లెక్క చెప్తూ ఉంటాడు. ఆయన వేస్తున్న పెన్షన్, ఇంతకుముందు కూడా వచ్చే పెన్షన్లే అవి. ఇంతకుముందు కూడా ప్రభుత్వాల్లో వచ్చిన పెన్షన్లే అవి. తెలుగుదేశం గవర్నమెంట్లో 2000 ఇచ్చేవారు వృద్ధాప్య పెన్షన్. వికలాంగులకు 3000 ఇచ్చేవారు. ఇప్పుడు ఈయన చేసింది ఏంటంటే లాస్ట్ 2 సంవత్సరాల్లో పెంచాడు అంతే, 1000 రూపాయలు కూడా అంతే. లాస్ట్ 2 సంవత్సరాలు, అది కూడా ఈ సంవత్సరంలోనే 500 పెంచి, అంతకుముందు 500. గత 3.5 సంవత్సరాల్లో 500 పెంచి లాస్ట్ 1.5 ఇయర్లో 500 పెంచాడు. అదే ఆయన పెంచింది. ఆ పెన్షన్ కూడా కలిపి లెక్క చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పే లెక్క అది. ఓకే, సరే అండి అయితే. ఓకే.